వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మొత్తానికి హిందువులలో చైతన్యం మొదలైందబ్బా. హిందూ ఆలయాలలో జట్కా పద్ధతిని అమ్మవారికి ప్రసాదం నివేదన చేయాలి, కానీ హలాల్ని ఉపయోగించరాదు అని ఎంతో కాలంగా అనేక మంది హిందువులు కోరుకుంటున్నారు. దానికి కొందరు వ్యతిరేకిస్తూనే వచ్చారు, కొందరు ఇది మా హక్కు అన్నట్టుగా హలాలే చేస్తామని వాదిస్తున్నారు. కానీ ఈ పోస్టర్ చూసినాక హిందువుల్లో మొదలైన చైతన్యం నాకు చాలా 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 బాగా నచ్చింది. ఒకసారి మీరు ఆ పోస్టర్ని చూసేయండి. చూశారు కదా, ఇది శ్రీ కోట మైసమ్మ అమ్మవారి దేవస్థానం. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. ఉసిరికాయలపల్లి, సింగరేణి మండలం, ఖమ్మం జిల్లాలో ఉంది ఈ గుడి. ఇక్కడ ఏం రాశారు? హలాల్ నిషేధం. అన్యమతస్థులు ఎవరైనా హలాల్ చేసినచో చట్టపరమైన చర్య తీసుకోబడును. హలాల్తో అమ్మవారికి ఎంగిలి నైవేద్యం పెట్టి పాపం చెయ్యకండి. ఇట్లు కార్యనిర్వహణాధికారి. ఎవరో కానీ ఆ కార్యనిర్వహణాధికారి ధన్యవాదాలు సార్. ఇప్పటికైనా మీ ద్వారా ఒక మంచి సందేశం వెళ్ళి చైతన్యం మొదలవుతుంది. హలాల్ చేసిన ఏ పదార్థం కూడా దేవీ దేవతలకు నివేదనకు పనికిరావు. హలాల్ అనే దాంతో వచ్చిన ఏ పదార్థమైనా ఎంగిలితో సమానం. అలాంటి దాన్ని మళ్ళీ మనం ఎలా నివేదిస్తాం? మన దగ్గర ఈ జట్కా పద్ధతిన అమ్మవారికి జంతువు ప్రసాదం పెట్టడానికి ఒక సామాజిక వర్గం ఉంది. చాలామంది ఏం చెప్తారంటే కులాల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, కానీ కులాలు అనేది బ్రిటిష్ వాడు పెట్టిన చిచ్చు. మన దగ్గర వర్ణాలు ఉండేవి. ఆ వర్ణం కూడా ఏంటి? వాళ్ళు చేసే పనులను బట్టి ఉండేవి, అంతే తప్ప వేరే ఏం కాదు. ఎవరో వాళ్ళ బ్రతుకు తెరువు కోసం మన మధ్య ఒక అగ్గేస్తే ఆ అగ్గిని మనం పెద్ద విజృంభించుకొని అందులోని కొందరు కుహానాలు మనలో చేరి, లేకపోతే మనలోనే ఉన్న కొందరు కుహానాలు వాళ్ళు ఇచ్చే పైసలకు కక్కుర్తిపడి వాళ్ళ కాలు బూట్లు నాటుకుంటూ మన మధ్య చిచ్చు పెడితే మనం దాన్ని రగిలించుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన తరం నుంచి అయినా దీనికి ఒక అడ్డు పెట్టేసి మేము హిందువులం అనే విధంగా, ఎస్ మా చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో కనీసం మా కుటుంబం నుంచి ఒక్కరు నా చేతి వృత్తిలోనే ఉంచుతాం, ఆ సాంప్రదాయాల్ని కొనసాగిస్తాం అనే విధంగా అడుగులు ముందుకు వేయండి. మన సంపదని, మన గౌరవాన్ని, మన ఔన్నత్యాన్ని ఎవరు దెబ్బతీయగలుగుతాడో చూద్దాం. అలా మనమందరం కలిసి ఉంటే వాళ్ళ ఆటలు సాగవు. కాబట్టి మన మధ్య చిచ్చు పెట్టి ఆఖరికి మన దేవాలయంలో మనం అమ్మవారికి నివేదన ఇచ్చే దాంట్లో కూడా హలాల్ని తీసుకొచ్చేసిండ్రు. మొన్న ఈ మధ్య ఇక్కడ వీడియో చూసిన, ఒక ముస్లిం అతను హలాల్ చేస్తాడు గుళ్ళో. ఎందుకు చేస్తున్నాడు? నేను ఎప్పటి నుంచో ఏళ్ళ తరబడి గుళ్ళో పని చేసుకుంటూ వస్తున్నాట. ఎవరిచ్చిండు నీకు హక్కు? రంజాన్ రోజు జట్కా పద్ధతిలో చేసి నీకు ఇస్తే నువ్వు నివేదన చేస్తావా? తింటావా? నీకు పనికి రానప్పుడు మాకు ఎలా పనికి వస్తుంది అని హిందువులు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఈ క్వశ్చన్ చాలా రోజుల నుంచి నాలో ఉండే, కానీ ఈరోజు ఆ చైతన్యం మొదలైందని తెలిస్తే చాలా సంతోషంగా ఉంది. ఎస్, జట్కా పద్ధతిన నివేదన మాత్రమే, జంతు నివేదన మాత్రమే అమ్మవారికి చేయాలి తప్ప హలాల్ కాదు. హలాల్ చేశారు అని, హలాల్ ద్వారా నడపబడుతున్నది అని చెప్తున్నా, ఎక్కడి నుంచి తెచ్చి మీరు ఏం చేసినా కూడా అది ఎంగిల్ దాంతో సమానం. అది అమ్మవార్లకు కానీ దేవి దేవతలకు కానీ నైవేద్యాలకు పనికిరాదు. జట్కా పద్ధతిలోనే చేసే వాళ్ళ దగ్గర నుంచే మీరు కొనండి. ఇది నా నుంచి వస్తున్న రిక్వెస్ట్ అనుకోండి. అలాగే ఇలా ఒక విప్లవాన్ని తీసుకొచ్చి హలాల్ని నిషేధిస్తున్నాం, ఎవరైనా ఇతర మతస్థులు మేము అట్నే హలాల్ చేస్తామంటే మాత్రం ఊరుకొనేది లేదు అని అడుగు ముందుకు వేసిన శ్రీ కోట మైసమ్మ అమ్మవారి దేవస్థానానికి ఆర్ వాయిస్ తరపు నుంచి, ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి, హిందువుల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కూడా కృతజ్ఞతలు చెప్పాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మందికి చెప్తున్నామండి, వీడియోస్ చూస్తున్న వాళ్ళకు ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి, ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఎస్పెషల్లీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మీ సహాయం లేకపోతే ఆల్రెడీ అప్పుల్లో ఉన్న ఆర్ వాయిస్ ఇంకా అప్పుల్లో కుదేలైపోయేది. మీరు చేస్తున్నారు, దాంతోనే కొంత గెటాన్ అవ్వగలుగుతున్నాం. కానీ ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఇప్పుడు మాకు అనివార్యం. చేస్తారు అని ఆశిస్తున్నాం. చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. దాని ద్వారా కూడా సహాయాన్ని అందించవచ్చు.
చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు. ఒక్క యాడ్ ద్వారా ఆర్థికంగా ఈ ఛానల్కి స్థిరత్వాన్ని ఇవ్వచ్చు. సో యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.